Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలింగ్ సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు ఎన్నికల అధికారులు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ప్రస్తుతం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 10 రౌండ్స్లో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. రేపు మధ్యాహ్నంలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. కౌంటింగ్ కోసం 42 టేబుళ్లను సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 105 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. ఎవరు నెగ్గబోతున్నారనే దానికి సంబంధించి రేపు మధ్యాహ్నంలోపు క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. ఇది యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ లెక్కింపు జరగబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రస్తుతం యూసుఫ్గూడ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఎట్లా ఏర్పాట్లు చేశారు? అప్రాక్సిమేట్లీ ఎన్నింటిలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. ముఖ్యంగా అటు అందరూ ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తి చేసుకుంది. ఆ ఎన్నిక పూర్తి చేసుకున్న రోజే పూర్తిగా ఆ యొక్క ఈవీఎంలన్నింటినీ కూడా తీసుకొచ్చి యూసుఫ్గూడలో ఏర్పాటు చేసినటువంటి యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లో కూడా ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచారు. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఇవన్నింటినీ కూడా అటు సెక్యూరిటీ కెమెరాస్తో పాటుగా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. దీనికి రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవడంతో కాస్త ఈ యొక్క ఉత్కంఠకు కూడా తెరదిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా అటు ఎన్నికల సంఘం అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైనటువంటి ఈ యొక్క లెక్కింపు ప్రక్రియకు అవసరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా కూడా మొత్తం 42 టేబుల్స్లో 10 రౌండ్లలో ఈ యొక్క లెక్కింపును కూడా పూర్తి చేసేందుకు కూడా అధికారులు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 8 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కూడా అటు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైనటువంటి ఓట్లను కూడా మొదటగా ఈ యొక్క లెక్కింపులో భాగంగా కూడా లెక్క పెడతారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అటు డివిజన్ల వారీగా వస్తే మొదటగా షేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఎర్రగడ్డతో ఈ యొక్క లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 407 కంట్రోల్ ఈవీఎంలు ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కూడా ప్రతి రౌండ్కి కూడా 42 ఈవీఎంలను కూడా లెక్క పెట్టబోతున్నారు. ముఖ్యంగా అటు మొదటి 9 రౌండ్లలో ఈ యొక్క 42 ఈవీఎంల లెక్కల ప్రకారం కూడా మొదటి 9 రౌండ్లలో కూడా 378 ఈవీఎంలను కూడా పూర్తిగా లెక్కించబోతున్నారు. చివరి రౌండ్లో 29 ఈవీఎంలను కూడా లెక్కించి ఈ యొక్క ఓట్ల ఫలితాలను కూడా వెల్లడించబోతారు. ముఖ్యంగా అటు 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా సుమారుగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అంటే ఒక డిసైడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. ఈ లెక్కల ప్రకారం కూడా అటు షేక్పేటలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క డివిజన్ల వారీగా చూసుకుంటే మొదటగా షేక్పేటకు సంబంధించినటువంటి 70 ఈవీఎంలను కూడా లెక్క పెట్టిన తర్వాత ఆ తర్వాత వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి ఈ యొక్క వెంగళరావు నగర్ సంబంధించినటువంటి ఈవీఎంలను కూడా రెండో సీరియల్లో కూడా లెక్క పెడతారు. ఆ తర్వాత రెహమత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ ఈ మాదిరిగా కూడా ఈ యొక్క డివిజన్లన్నింటినీ కూడా సీరియల్ గా లెక్క పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అటు ముఖ్యంగా అటు ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ శాతం కూడా కేవలం 50% మించలేదు కాబట్టి ఈ యొక్క ఈవీఎంల లెక్కింపు కూడా వీలైనంత తొందరగా కూడా పూర్తి చేసేందుకు కూడా అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేశారు. ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆల్రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. రేపు మధ్యాహ్నం 11-12 గంటలకి, 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 12 గంటలకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఎందుకంటే ఒకటే కాన్స్టిట్యున్సీ 10 రౌండ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి సగం రౌండ్లు అంటే 4-5 రౌండ్కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. 569 బ్యాలెట్ యూనిట్లో 569 వీవీప్యాట్లను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. 42 టేబుల్స్ ఉంటాయి, కౌంటింగ్ చేస్తారు. 10 రౌండ్లలో
ఫలితాలు వస్తాయి. 150 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్, ఆ తర్వాత యాక్చువల్ కౌంటింగ్ జరుగుతుంది. సో చాలా తక్కువ సమయంలోనే రిజల్ట్ తేలిపోయే అవకాశం కనబడుతోంది. అధికార కాంగ్రెస్సా, ప్రతిపక్ష బీఆర్ఎస్సా, బీజేపీకి డిపాజిట్లు వస్తాయా అనేది రేపు తేలిపోబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో వచ్చినటువంటి బైపోల్స్, సిట్టింగ్ బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలిచి తమ పాలన గొప్పగా ఉంది, ప్రజల్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందనే ఒక మెసేజ్ని పంపించాలని చూస్తూ ఉంటే, కాంగ్రెస్కి ఒక షాక్ ఇచ్చి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రజల్లో అసంతృప్తి ఉందనే ఒక నిరూపణ చేయాలని బీఆర్ఎస్ రెండు కూడా పోటాపోటీగా తీసుకునే ప్రచారం అదే విధంగా జరిగింది, పోల్ మేనేజ్మెంట్ అదే విధంగా జరిగింది. ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ అయితే పూర్తయింది, ప్రస్తుతం ప్రజల డెసిషన్ అనేది ఈవీఎంస్లో నిక్షిప్తమైంది. రేపు మధ్యాహ్నానికి ప్రీ లంచ్ 12-1 గంట సమయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు 150 మంది పోలీసులను అదనంగా నియమించారు. ఈవీఎంల భద్రత విషయంలో అనుమానం ఉంటే అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా తనిఖీలు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.